హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. తమ్నెల్ అయితే చూశారు కదా, ఒక వీడియో అయితే ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. చూశారు కదా వీడియో, వైసీపీ నా కొడుకుల అరాచకాలు, రౌడీజాలు చూశారు కదా, ఒక ఓటర్ని ఎలా కొట్టారో చూశారు కదా. కానీ మనోడు మాత్రం సింహంలాగా గట్టిగానే గర్జించిండు, దెంగిండు చెంప మీద సుల్లిగాడిని. ఇది కదా హైలైట్ మ్యాటర్ అంటే. ఇలాగే ప్రతి ఒక్క వైసీపీ గుండాని తరిమి కొట్టాలి. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క నా కొడుకుని తరిమి కొట్టాలి. మంచి ప్రభుత్వాన్ని మనం స్థాపించుకోవాలి. వీడు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈ లుచ్చా నా కొడుకు, వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే రేపొద్దున వీడికి ఓట్లేస్తే ఇంకేం చేస్తాడో వీడు. ఒక్కసారి మీరే ఆలోచించండి. సో ఇంకా టైం అయితే ఉంది, ఓట్లేసే టైం. జనాలి ఎవరైతే అక్కడ ఉన్నారు కదా, ప్రజలు ఆలోచించి ఓట్లేయండి. ఈ నా కొడుకు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడే వీడు ఇట్లా ఉన్నాడు. పోలింగ్ బూత్లోనే ఒక ఓటర్ని కొట్టిండంటే రేపొద్దున వీడు అధికారంలోకి వస్తే ఇంకా నడి రోడ్డు మీదే మానభంగాలు చేసేస్తారు ఈ నా కొడుకులు. నడి రోడ్డు మీదే దోచేసుకుంటారు ఈ నా కొడుకులు. ఆలోచించి ఓట్లేయండి. ఈసారి కూటమిని గెలిపించుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కలిసి ఓట్లేద్దాం. కూటమిని గెలిపిద్దాం. మంచి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఆంధ్ర రాష్ట్రాన్న మనకి 5 సంవత్సరాలు ముద్ద పెట్టేటోడు కావాలి. 25 సంవత్సరాలు మనకి ముద్ద పెట్టేటోడు కావాలి. 5 సంవత్సరాలు మన నోట్లో మొడ్డ పెట్టేటోడు కాదు. వీళ్ళు అలాంటి వాళ్ళు 5 సంవత్సరాల నోట్లో మొడ్డలు పెట్టేటోళ్ళు నా కొడుకులు. సో ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. జూన్ 4 రిజల్ట్ తర్వాత వీడి సంగతి అయితే ఖచ్చితంగా చెప్పాలి మనము. వీడికి తగ్గిన దేహశుద్ధి అయితే ఖచ్చితంగా చేయాలి మనం. ప్రతి ఒక్క జన సైనికులు, ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ ఒకటే ధ్యేయంతో ఉండండి. జూన్ 4 రిజల్ట్ తర్వాత ఈ రౌడీ నా కొడుకులని ఎక్కడ దాక్కున్నా కూడా చీమని నలిపినట్టు నలిపేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మంచి వీడియోలు వస్తాయి మీకు. జై హింద్.